యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు కలిసి చదువుకుందాం, లేదా వచనం మార్చవచ్చును. మనం చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, మీరు రెండో వచనం చదవండి. నేను టైం కూడా 40 మినిట్స్ 40 నిమిషాలే నేను వర్తమానాన్ని తీసుకుంటాను. దేవుడు నడిపించే కొలది ఇంకొక 5-10 నిమిషాల్లో నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. చూడండి, 13వ అధ్యాయం. తాను ఈ లోకముల నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, ఎన్నో వచ్చిన చివరికి అందరం కలిసి చదువుకుందాం. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగుని ఎడలా నాతో నీకు పాలు లేదనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, ఈ ఉదయకాలం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన దేవుడివి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి. మీరుండే స్థలం శాశ్వతమైంది, మీ రాజ్యము శాశ్వతమైంది. దేవా, ఉన్నతమైన స్థలంలో వసిస్తున్న దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు నాయన. ఆ శాశ్వతలము ఎన్నికలైన వారము పాపంలోనే పుట్టి పాపంలోనే జీవితాన్ని కొనసాగిస్తూ ఈ లోకంలో అల్పకాలమైన జీవితం జీవిస్తూ మా పాపమును బట్టి మేము ఎన్నడూ కూడా మిమ్మల్ని సమీపించలేని వారమై ఉండగా, ఈ లోకంలో ఉన్న వాటిలన్నిటిలో మేము చిక్కబడిన వారమై ఉండగా, ప్రభువా, ఈ లోకపు బంధకాలు మమ్మల్ని కట్టేసినవై ఉండగా, ఈ లోకపు బంధకాలన్నిటి నుండి కూడా మీరు మమ్మల్ని విడిపించడానికి మీరే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని 2024 సంవత్సరాల కొరకు మా కొరకు ఒక రక్షకుడు ఈ లోకంలో పంపించారు. మా పాపముల అన్నీ కూడా ఆయన మీద వేసి కలువరి సిలువలో ఆయన నలగొట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మాకు విమోచన. దేవా, మా పాపముల నుండి విడుదల. దేవా, మరి నాయన లోకము నుండి విడుదల. ఈ రీతిగా తండ్రి నిత్య నాశనం నుండి తప్పించి, నిత్య నరకాగ్ని గుణంలో తప్పించి, దేవా, మళ్ళీ మేము తిరిగి నీ దగ్గరకు రాగలిగినట్టుగా ఈ లోకంలో మేము చనిపోతే ప్రభువా, నీవు మా కొరకు ఏర్పాటు చేసిన స్థలంలోనికి వచ్చి మిమ్మల్ని సమీపించే గొప్ప భాగ్యాన్ని, మార్గాన్ని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన అందుని బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, నేను ఎరిగిన వారిని, నువ్వు ఏర్పాటు చేసుకున్న వారిని, వారి ఎడల మీరు చేసే కార్యాలు ఎంతో ఉన్నతమైన. దేవా, మీ దాసుల్ని ప్రభువా ఈ స్థలంలో పని చేయడానికి ప్రేరేపించి మీరు చేస్తూ వస్తున్న మీ యొక్క ప్రతి కార్యానికై మీకు వందనాలు. నిజంగా ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి మీ దాసుని ఇక్కడ పంపించారు. అందుని బట్టి మీకు వందనాలు చేస్తూ వస్తున్న సహాయం బట్టి మీకు వందనాలు. ముందున్న దినాల్లో నువ్వు నిజమైన దేవుడుగా ఉన్నావని దేవ మీ దాసుని పక్షాన నిలిచి ఉన్నతమైన కార్యాలు నెరవేర్చి మిమ్మల్ని మీరు మహిమ పొందుకుంటారని మిమ్మల్ని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తాం.
అల్పునైనా నేను కూడా ఈ పరిచయంలో పొందడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. దేవా, చదవబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, నాతో మాతో అందరితో మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని మీ స్వాధీనంలో తీసుకొని వస్తూ ఈ మనోళ్ళన్నీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన నిజమే ప్రభా, మేము అల్పులం, అయోగ్యులం, ఎన్నికలైన వారమని జ్ఞాపకం చేస్తాం, మట్టి వారమని జ్ఞాపకం చేస్తాం. మా యొక్క సమస్తము మీద మీరే ఆధిపత్యాన్ని ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఈ లోకంలో మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోవాలని ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నత నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. అన్న పరిచయం రమ్మన్నప్పుడు అన్న జాబ్ చేస్తుంటాడు కదా, ఎక్కడైనా ఒక మంచి ఏరియాలో, రిచ్ ఏరియాలో పరిచయం చేస్తుంటాడు కావాలా, 30 మంది, ఒక 40 మంది, లేదంటే ఒక టౌన్లో మంచి ఏరియాలో పరిచయం చేస్తుంటాడు కావాలా అనుకుంటానే వచ్చా. కానీ దేవుడు నా ఆలోచనల కంటే కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశంలో ఉన్నవన్నీ నెరవేర్చేవాడు కనుక ఆయన చిత్తంలోనే నన్ను నడిపిస్తూ వచ్చినాడని నేను అనుకుంటూ ఉన్నాను అనమాట. ఈయనకు వచ్చి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆ ఏరియాల్లో పరిచయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇలాంటి దూర ప్రాంతంలో పరిచయం చేసేవాళ్ళు చాలా తక్కువ. భారంతో కూడిన పని ఇది, ప్రయాసతో కూడిన పరిచర్య. ఈ పరిచర్యను కొనసాగించాలంటే ఎంతో ప్రయాసం ఉంటుంది. అది సేవకులుగా ఆ సేవని చేసేవారి యొక్క ఉద్దేశంలో అనుభవాలని మనం వింటూ ఉన్నప్పుడు అవి మాకు అర్థమవుతా వస్తాయి అన్నమాట. మరి ఈ పరిచర్యలోకి వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత దేవుడు కొన్ని సంగతులు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మా చిన్నతనంలో మా గ్రామం కూడా, నా గురించి 2 మాటలు నేను చెప్పుకొని నేను వాక్యంలోనికి ముందుకెళ్తాను. మాది కావలి పక్కన ఒక 15 కిలోమీటర్ల విలేజ్, 15 కిలోమీటర్లు ఉంటుంది. చాలా మారుమూల ప్రాంతం, అంటే బస్సు సదుపాయాలు తక్కువ ఆ రోజులు, ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం. అలాంటి పరిస్థితుల్లో మా గ్రామంలో మా తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగటం జరిగింది. మాకు బంధువర్గాలు చాలా మంది ఉన్నారు, అందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళే. ఆ విగ్రహారాధన నుంచి దేవుని దాసులు వచ్చి ఆ ఏరియాలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎందుకో దేవుడు తను దర్శించి తను రక్షిస్తూ వచ్చినాడు. నిజమైన దేవుడును నేనే అని ఆయనకి బయలుపరచడం వల్ల దేవుణ్ణి తన జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు ఆయన బ్రతకటానికి తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు. పిల్లరా, సేవలో కలిగే అనుభవాలు నేను మీకు కొన్ని పరిచయం చేస్తూ ఉన్నా అంతే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఆయన నిజమైన దేవుడు, ఆయన వాక్యంలో నుండి దేవుని దాసులు దేవుని గురించి చెప్తున్న సంగతులన్నీ ఆయన విన్న తర్వాత ఇంకా నాకు లోకంతో నాకు అవసరం లేదు. లోకంలో నుండి నేను విడిపించబడి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను కనుక లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న వాటి విషయంలో నేను ముందుకు వెళ్ళను అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు మేము చిన్నపిల్లలమి, చాలా గమనించాలి, చిన్నపిల్లలమి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒంటరివాడైపోయాడు, ఒక్కడే అయిపోయాడు. తర్వాత బంధువులందరూ కూడా లోకంలో ఉన్న ఆచారాలన్నీ చేస్తున్నప్పుడు, పెళ్ళిళ్ళు చేస్తారు కదా, పెళ్ళిళ్ళు చేసినప్పుడు మా ఇంటికి రావాలా, కార్డులు పంచాలా, నిలిచిపోతే అవి చేయాలి ఇవి చేయాలని పిలుస్తారు కదా. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను వాటికి రాను. మీరు మా ఇంటికి వస్తే రండి, రాకపోయినా పర్వాలేదు, నాకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కావాలని మొట్టమొదటి వ్యక్తి తీర్మానం చేసుకున్నాడు, ఒకే వ్యక్తి. సరే, ఇంకా ఆ మాట తీసుకొని ఇంకా బంధువులకి ఈయనకి సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీగా దేవుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాడు. రెండోదంటే బంధువర్గాన్ని ఆయన దూరం చేసుకున్నాడు, దేవుని కావాలనుకున్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. ఇంకా బంధువులకి మాకు
ఎటువంటి సంబంధం లేకుండానే పోయిందన్నమాట. అంటే ఐరాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా చాలామంది, ఎవరైనా గొడవలకు వచ్చినప్పుడు మా బంధువర్గం బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది అని ఉంటుంది కదా, అంటే ఒంటరి అయిపోయినాడు అనమాట. ఒంటరివాడైపోయాడు. ఇంకా ఎటువంటి కార్యక్రమాలకి వాళ్ళు కానీ మేము కానీ కలుసుకునేదానికి లేకుండా పోయింది. 30 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు కావాలనుకున్నాడు, దేవుని దగ్గరికి అతను వచ్చి లోకంలో విడిచిపెట్టి. సరే, వాళ్ళు విడిచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరు లేరు అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ ఊర్లో నుంచి కూడా సమస్యలు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నీవు మా ఊర్లో మేము తిరునాళ్ళు వేసేదానికి మాకు సందా కావాలి, ఆయా కార్యక్రమాలు చేసేదానికి మాకు ఇస్తారు కదా, ఏమంటారు వాటిని, అంటే ఊర్లో కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని ఇస్తూ ఉంటారు. ఒక పండుగ చేశారనుకొని ఇంట్లో నుంచి కొన్ని ఇవ్వాలన్నమాట, డబ్బులు కానీ ఇలాంటివన్నీ. ఊర్లో వాళ్ళు వచ్చి ఏ కార్యక్రమం చేసినా సరే, ఏ కార్యక్రమానికి అడిగినా సరే, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మీకు ఇయ్యను. యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్నాను, నేను మీకు ఇయ్యను. మీరు మీది మీదే, మాది మాదే అని ఒకే వ్యక్తి అలాగ ఊర్లో ఉన్న వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. సరే, నువ్వు ఇయ్యనన్నావు కదా, నువ్వు ఊర్లో ఎలాగ ఉంటావు అని చెప్పి వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఊరంతా ఒకటైపోయి, అప్పుడు కుళాయిలు ఉండేవి కాదు, ఇంట్లో కుళాయిలు ఉండేవి కాదు, బావులు ఉండేవి. మూడు బావులు ఉండేవి మా ఊర్లో, మూడు బావులు ఉండేవి. వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం అయితే నీళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, నిప్పుకు రానిచ్చేవాళ్ళు కాదు, ఎవరు ఊర్లో కలిసి మాట్లాడేవాళ్ళు కాదు. ఊరంతా కూడా ఒకే ఫ్యామిలీని వెలివేస్తూ వచ్చింది, ఊరంతా కూడా. మీరు గమనించండి, ఎందుకు నేను ఈ సందర్భాన్ని చెప్తూ ఉన్నానంటే, దేవుడు 30 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కార్యాన్ని, ఆయన నమ్ముకొని ఆయన పక్షాన నిలబడే వారిని ఆయన విడిచిపెట్టలేదు అనే సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది నువ్వు ఒక్కరివైనా, 100 మంది అయినా, 1000 మంది అయినా, దేవుడు కావాలని దేవుని పక్షాన నువ్వు నిలబడితే ఆయన నీ పక్షాన నిలబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సందర్భాన్ని నేను అనుభవపూర్వకంగా చెప్తూ వస్తున్నాను. ఇంకా నీళ్ళకు రాని లేదు. ఇంకా సాయంత్రం అయితే ఆ రోజుల్లో ఏముండే, ఇవి లైట్లు అవన్నీ కదా, అంటే ఒక ఇంట్లో వేస్తేనే వేరే ఇంటికి తీసుకుని తెచ్చుకోవాలా. నొప్పికి వెళ్ళేదానికి అవకాశం లేదు, బావిలో నీళ్లు తెచ్చుకునేదానికి అవకాశం లేదు. ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా వేసినట్టుగా మాట్లాడుతున్నారు. అయినా దేవుడు కావాలనుకున్నాడు, దేవుడి కొరకు నిలబడుతూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఒక బోర్ వేసుకునేదానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చినాడు. పిల్లలు నమ్మండి, ఎవరైతే నీళ్లకు రానివ్వలేదో, మా ఇంట్లో బోర్ వేసిన తర్వాత ఊర్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా ప్రతి ఇంటికి ఒక్కొక్క బిందె సాయంత్రం తీసుకెళ్ళి తాగేవాళ్ళు అనమాట. అంటే అంత వాటర్ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. పలానా వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు అయితే బాగుంటాయి, తాగేదానికి బాగుంటాయి అని చెప్పి వాళ్ళు వచ్చి సాయంత్రం పూట ఇంటింటికి ఒక్కొక్క బిందె తీసుకొని వెళ్ళి వాళ్ళు తాగేవాళ్ళు అనమాట. కనుక ప్రియులారా, ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనకి శ్రమలు రావచ్చు, మనకి బాధలు రావచ్చు, మనకి కష్టాలు రావచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత నేను నీ కార్యము నేను చేయను, నా దేవుడు సపరేట్ అని మనం నిలబడవచ్చు. నిలబడిన పరిస్థితుల్లో అనేకమైన పరిస్థితులు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. కానీ ప్రభు వాక్యంలో నుండి ప్రభువుని మనం తెలుసుకొని ప్రభు పక్షాన మనం ఎప్పుడైతే నిలబడతామో ఆయన తన పక్షా నుండి, మన పక్షా నుండి ఆయన గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తారు. ఆ రోజు ప్రారంభించబడిన పరిచర్య, మొట్టమొదటిగా మా ఫ్యామిలీ ఒక్కటే ఉన్న పరిచర్య, తర్వాత నెమ్మదిగా రెండు మూడు ఫ్యామిలీస్ రావడం ప్రారంభించబడి మా ఇంట్లోనే పరిచర్య ప్రారంభించడం స్టార్ట్ అయింది. 28 సంవత్సరాలు అవుతుంది. దేవుడు ఒక పక్కన ఒక స్థలం తీసుకొని ఒక పెద్ద మందిరం కట్టుకొని ఈరోజు ఆ పరిచర్యలో 150 మంది రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినారు. 150 మంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది దేవుని మందిరానికి రావడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చింది. ఏ మనిషి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి మనము దేవుని వాక్యంలోని దేవుని తెలుసుకుంటే దేవుడు ఉన్నతమైన కార్యాలు ఆయన చేస్తాడని చెప్పడానికి అదొక నిదర్శనం అన్నమాట. ఇలా ఇక్కడ సరే మన మంచిది, నేను దేవుని వాక్యంలోనికి వెళ్దాం. చూడండి, 13వ అధ్యాయము మొదటి వచనానికి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగ ముందు ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీకు నేను
3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ 3 సంగతులు జ్ఞాపకం చేసుకొని మన వర్తమానాన్ని మనం ముగించుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన్ని ఎవరు పంపించారో, ఆయన రావవలసిన పరిస్థితులు ఏంటో, ఆయన రావవలసిన ప్రణాళిక ఏంటో అవన్నీ ఎరిగిన వాడై ఈ లోకంలో దేవుడు తనను పంపించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ మనం 13వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో కూర్చొని ఉన్నాడు. ఇంటిలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఒక విందు జరుగుతూ ఉంది. అంటే ఒక విందు జరుగుతున్నప్పుడు ఆయన ఏమై ఉన్నా తన శిష్యులు పరచడానికి, ఆయన ఏమై ఉన్నాడో తన దగ్గర ఉన్న శిష్యులకు బయలుపరచడానికి కొన్ని సంగతులు ఆయన వారికి నేర్పిస్తూ వచ్చినాడు. చెప్పడమే కాదు కానీ ఆయన చెప్పిన దాన్ని చేస్తూ వచ్చినాడు అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే చూడండి, 13వ అధ్యాయము 2వ లైన్లో అలాగా తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ఆయన ప్రేమించను. చాలా పెట్టుకోండి. తన శిష్యులకు ఆయన నేర్పించే మొదటి పాఠం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. తర్వాత ఆయన 33.5 సంవత్సరం ఆయన జీవించాడు. తర్వాత తిరిగి ఎవరైతే ఆయన్ని పంపించారో ఆయన దగ్గరకు మళ్ళీ ఆయన వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. కనుక ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన పర్పస్ ఏంటో అవన్నీ కూడా ఆయన లోకంలోని చేసి దేవుడు ఎందుకైతే తనను పంపించాడో ఆ కార్యాలు ఈయన వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొనసాగించే వాళ్ళుగా కొంతమందిని ఇక్కడ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ సందర్భాన్ని మనకు జ్ఞాపకం, తండ్రి దగ్గరకు ఆయన వెళ్ళవలసిన గడి వచ్చింది. శిష్యులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులకి కొన్ని సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. అవి మానవునికి సంబంధించిన సంగతులు కాదు, కానీ మానవునికి సంబంధించిన సంగతులు కాదు, కానీ దైవ చిత్తానుసారమైన సంగతులు. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఈ లోకం నుండి తాను వెళ్ళవలసిన గడి వచ్చింది కాబట్టి వారిని ప్రేమించను. ప్రేమ అనే సంగతిని వారికి ఆయన తెలియజేస్తున్నాడు అనమాట. ఈ లోకంలో నుంచి ఆయన వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. అయితే ఆయన వారిని ప్రేమించను, అంతం వరకు ఆయన ప్రేమించను. అంతం వరకు కూడా ఆయన వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు అనే సంగతిని ఇక్కడ యోహాను రాస్తూ ఉన్నాడు అనమాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే దేవుడు నన్ను ప్రేమించి తనకు తానుగా నా కొరకు అర్పించుకునేను అని రాయబడింది అనమాట. కనుక ఇక్కడ చూస్తే దేవుడు వాళ్ళ జీవితాల్లో లేదా శిష్యుల జీవితాల్లో లేకపోతే వాళ్ళకి ఏం నేర్పించాలనుకుంటున్నాడో, వాళ్ళకి ఏం బోధించాలనుకుంటున్నాడో అవన్నిటిని నేర్పించే దాంట్లో మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆయన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి ఎవరినైనా ప్రేమిస్తే లేదంటే ప్రేమ అనేది తన హృదయంలో ఉంటే ఆ వ్యక్తి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన తన శిష్యుల్ని ప్రేమించకుండా, తన శిష్యులకు ప్రేమ అనేది నేర్పించకుండా, ప్రేమ అనే సంగతిని ఆయన వాళ్ళకి నేర్పించకుండా, అలాగే బెత్తం పట్టుకొని కఠినంగా ఉండి ఆయన వాళ్ళని కొట్టి ఆయన శిక్షించి అలాగే చేసేసి తర్వాత ఆయన వెళ్ళిపోతే శిష్యులు ఏమనుకుంటారు ఆయన గురించి? ఈయన మా ఎడల ప్రేమ చూపలేదు అనుకుంటారు అనమాట. ప్రేమ చూపలేదు. కనుక ఆయన నేర్పించిన పాఠం ఏంటంటే ఆయన వారిని ప్రేమించాడు. ఆ ప్రేమలో ఉన్న లక్షణాలు కిందకి మనము వెళ్తూ ఉంటే ఆ లక్షణాలు ఎలాగా ఆయనలో నుంచి బయటపడతాయన్న సంగతిని నేను చదువుతున్నప్పుడు నిజమే కదా అని ప్రభు నాకు అర్థమవుతూ వచ్చింది అనమాట. మొట్టమొదటిగా ఆయన వారిని ప్రేమించాను, అంతవరకు వారిని ప్రేమించాను. ఓ పేతురు నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఓ సీమోను నేను ప్రేమిస్తూ ఉన్నాను, తర్వాత ఓ యాకోబుని నేను ప్రేమిస్తూ ఉన్నాను. అలాగైతే
మీ మీద నాకున్న ప్రేమను నేను మాటలలో చెప్పడం కాదు, కానీ దాన్ని నేను మీకు వ్యక్తపరుస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చూడండి కింద లైన్లో మనం చూస్తే, చూడండి అదే 3వ అధ్యాయం 13వ అధ్యాయంలో 4వ వచనంలో 3వ వచనంలో వేసి 3వ వచనం చదువు. తండ్రి తన చేతికి సమస్తను అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉందనియో యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని తన నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకు తాను కట్టుకొని తువాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. నేను ప్రేమిస్తున్నాననే కారణం ఏంటి? దానికి రుజువు ఏంది? ప్రేమిస్తున్నాను, అంతవరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన చెప్తూ వచ్చినాడు కదా. ప్రేమిస్తున్నానని కారణానికి రుజువు ఏంటంటే, అందరూ ఒక భోజన పంతులు అందరూ అలాగే కూర్చో ఉన్నారు, అందరు కూర్చున్న వారు వడ్డించే వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు గారు ఏం చేసినాడంటే లేచాడు. లేచిన తర్వాత ఏమన్నాడంటే, చూడండి, భోజన పంక్తి నుంచి లేచి తన వస్త్రమును అవతల పెట్టివేసి. మీరు గమనించండి, ఎక్కడైనా మనం ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, లేదా అంటే ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మనము భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు భోజనంలో నుండి మనల్ని ఎవరైనా లేపుతారా? లేపరు. అంటే భోజన పంక్తిలో మనం కూర్చున్నప్పుడు భోజన పంక్తిలో నుండి మనల్ని ఎవరు లేపరు. ఎందుకంటే అది చాలా అవమానకరమైన పరిస్థితి. కూర్చున్న తర్వాత ఎవరైనా సరే కూర్చున్న తర్వాత వాళ్ళు లేరు, ఇంకా అలాగే ఉంటారు. మనం కూర్చొని వాడి మనం ఏం చేస్తాం? అమ్మా అది తీసుకోరా, లేకపోతే సాంబార్ తీసుకోరా, రైస్ తీసుకోరా, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఆర్డర్ చేస్తూ ఉంటాం. అంటే మనం తీసుకురామని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, భోజన పంక్తిలో నుంచి లేచి తర్వాత తన వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకునేను. భోజన పంక్తిలో నుంచి లేచాడు. అది ఎంతో ఘనతకు సంబంధించిన సందర్భం. అది ఇప్పుడు 10 మందితో మనం వెళ్ళి కూర్చున్నప్పుడు, సపోజ్ మన పిల్లలే ఉన్నారనుకోండి, ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, మన పిల్లలనే మనం ఒక ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్ళామనుకోండి, మన పిల్లలు లేచి అక్కడ సర్వ్ చేస్తామంటే, లేదంటే మన పిల్లలే లేచి అటు ఇటు తిరుగుతా ఉంటే మనం ఏం చేస్తాం? లేయకూడదు, కూర్చో, ఇది లేయాల్సిన పరిస్థితి కాదు. అంటే అది ఏమందంటే అది ఘనతకు సంబంధించింది. అంత ఘనతలో ఉన్నప్పటికీ కూడా ఆయన లేచి తన వస్త్రాన్ని అవతల పెట్టివేసి తర్వాత తన తువాలు తీసుకొని ఒక పైన వేసుకొని పళ్ళెంలో నీళ్లు పోసుకొని తన శిష్యులు పాదములు కడగటానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీరు గమనించండి, దేవుని ప్రేమ, నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దానికి రుజువులు ఏంటంటే, దేవాతి దేవుడయ్యండి, భూమిని ఆకాశమును కలుగు చేసిన సృష్టికర్త అయ్యండి, సర్వలోకములో నిన్నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడయ్యండి, ఆయన సమస్తము కలుగును గాక అంటే కలిగినవయ్యండి, సమస్తము కూడా నిర్మించిన వాడయ్యండి. ఆయన ఈ లోకంలో మనిషిని ప్రేమిస్తున్నాడు అన్న దానికి ఉదాహరణ ఏంటంటే, మనుషులు పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన మనమందరం కూడా మన దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైందో మన జీవితాల్లో మనం తెలుసుకునే వారంగా మనం ఉంటూ వస్తున్నాం. ఆ ఉన్నతమైన దేవుడు భూమిని ఆకాశంలో కలుగజేసి, నిన్ను నన్ను కలుగజేసి, సముద్రాన్ని ఆకాశాన్ని సమస్తమునంతను కూడా ఆయన నిర్మించి ఉన్నతమైన స్థలంలో చేస్తున్న దేవుడైంది. చివరికి ఆయన ఈ లోకంలో ఉన్న మానవుల్ని ప్రేమించాడు అనే రుజువుపరచడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి మనుషుల పాదాలు కడుగుతూ వచ్చినాడు. మా నిద్రబాబు ఆమె లేపండి. యేసుక్రీస్తు ప్రేమను ఆయన ప్రేమ మనుషులు పాదాలు కడగటానికి ఇష్టపడ్డాడు. చూడండి, అక్కడ గమనించి భోజన పంక్తిలో నుంచి లేచారు. అది ఒక ఘనతకు సంబంధించింది. మొట్టమొదటిగా ఆయన వారిని ప్రేమించారు, అంతవరకు ప్రేమిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ మాటలో చెప్తే అర్థం కాదు, కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అది వ్యక్తపరచడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ ప్రేమను ఆయన వ్యక్తపరచడానికి, ఇదిగో పేతురు నేను ప్రేమిస్తూ ఉన్నా, ఇదిగో నీ పాదాలు నేను కడుగుతాను. ఆ ప్రేమ ఏమైందంటే
తగ్గించుకుంటూ వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే నేను రోషము కలిగిన వాడను మోషే అని సెలవిచ్చిన దేవుడు. ఇశ్రాయేలీలు ఆ యొక్క మోషే 40 సంవత్సరాలు దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఒక దూడను చేసుకొని ఇదే దూడ అనుకొని దేవుడు అనుకొని వాళ్ళు కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళని ప్రేమించలేదు. కానీ అక్కడ ఆయన వాళ్ళని ఆ యొక్క రోషము బట్టి ఆయన శిక్షిస్తూ వచ్చినాడు. తర్వాత పోతే ఇశ్రాయేలీలు వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యాలను బట్టి ఆయన వాళ్ళని శిక్షిస్తూనే వచ్చారు. ఆయన వారిని శిక్షిస్తూనే వచ్చారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన ఎవరైతే తన ప్రజలు దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తూ వచ్చినారో వాళ్ళందరినీ కూడా ఆయన శిక్షిస్తూ ఆయన రోషం కలిగిన వాడుగా ఆయన నిన్నానేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థలంలో నివసిస్తూ ఉన్న దేవుడై ఉండి కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఉన్నతమైన స్థలంలో నివసిస్తున్న దేవుడు ఆయన పాపం చేసిన వారిని శిక్షించలేదు. కానీ ఆయన పాపం చేసిన వారిని దూరస్తులైన వాళ్ళందరినీ కూడా ఆయన విడిచిపెట్టలేదు. కానీ మనుషుల్ని ప్రేమించిన దేవుడు ఆ ఉన్నతమైన స్థలంలో నివసిస్తున్న దేవుడు ఈ లోకంలోనికి మనుషుని రూపంలో ఆయన దిగి వచ్చా శరీరంలో రక్త మాంసంలో ధరించిన వాడై ఈ లోకంలోనికి ఆయన దీనుడుగాను రిక్తుడుగాను ఆయన దిగి వస్తూ వచ్చినాడు. దిగి వచ్చడమే కాదు, కానీ పాపంలో ఉన్న మానవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన మనుషుల పాదాలు కడగటానికి తను తానుగెనగే వంగిన దేవుడై ఉన్నాడన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఉన్నతమైన స్థలంలో వసిస్తున్న దేవుడైంది ఈ లోకంలోనికి మనుష్య కుమారుడుగా దిగి వచ్చాడు. రెండోది కూడా కాకుండా ఆయన నన్ను ప్రేమించడానికి ఆయన ఉదాహరణలు ఏంటంటే మనిషిని పాదాలు ఆయన కడుగుతూ వచ్చిన. నేను చదువుతున్నప్పుడు దేవా నువ్వు ఎంత ఉన్నతమైన దేవుడివి ప్రభా, నీకు ఏది కావాలంటే అది సమస్తం కలుగు చేసిన వాడు నీవే కదా. అయితే నీకు నీవుగా ఎందుకు ఇంత రిక్తుడుగా తగ్గించుకుంటూ వచ్చినావు, నీకు నువ్వుగా ఎంతగా రిక్తుడుగా తగ్గించుకుంటా ఉన్నావు వచ్చినప్పుడు అని నేను చదువుతున్నప్పుడు నాకు నీళ్లు పడుతూ వచ్చినాయి. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నాలో నీకు ఎంత ప్రేమ ఉన్నదని రుజువుపరచడానికి నన్ను నేను తగ్గించుకుంటూ ఉన్నాను. నిజమే ప్రభా అనుకున్నాను. దేవుని యొక్క స్పర్శ నాకు అర్థమైనప్పుడు, నేను ఎంత ఘోర పాపనో నాకు అర్థమైనప్పుడు, దేవుడు ఎంత విలువైన వాడో నాకు అర్థమైనప్పుడు నిజమే ప్రభా నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తవచ్చు. ఈ లోకంలో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంతగా ప్రేమించలేదు. ఈ లోకంలో నేను అనుకున్న వాళ్ళు ఎవరు నన్ను ప్రేమించలేదు. కానీ నన్ను నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమించి నడిపిస్తున్న దేవుడు నువ్వే అని చెప్పి ఆయన ప్రేమను నా జీవితంలో నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నేను స్తుతించలేక ఆయన మహింపరచలేక నేను వస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది వాస్తవమే. కానీ ఎంతగా ప్రేమించాడంటే మనిషిని పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చిన ఆ దేవుని ప్రేమ ఇదినాడు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడో అర్థమైందా? ఎందుకు ఆయనని మనుషుల పాదాలు కడగటానికి ఇష్టపడ్డాడో అర్థమైందా? ఎందుకు ఆయన కలవరి సిలువలో 2 చేతులు చాపి ఆయన చేతులలో చీరలు కొట్టించుకోవాల్సి వచ్చింది, ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టవలసి వచ్చింది, ఆయన తలలో ముళ్ళ కిరీటం కట్టవలసి వచ్చింది. ఆయన దీనుడుగాను రిక్తుడుగాను ఆయన కలవరి శిలువలో ఆయన వేలాడబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే ఆయనని ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే లేపమ్మా ఆయనని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయనను ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన యొక్కకు నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించిన వ్యక్తి తర్వాత ఆయన తాను తగ్గించుకుంటూ వచ్చాడు. తగ్గించుకుంటూనే కాకుండా చూడండి, కింద వచనంలో చూస్తే 8వ వచనంలో చూస్తే చూడండి, పేతురు 7వ వచనం, అందుకు యేసు నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ, చూడండి 5వ వచనం నుండి చదువుకుందాం. అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తను కట్టుకుని తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. అట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు ప్రభువా నీవు నా పాదములు కడుగుతావా అని ఆయనతో అడిగాను. అందుకు యేసు నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందావు అని అతనితో చెప్పగా పేతురు
నీవెన్నడను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. చాలన్నా. యేసుక్రీస్తు ప్రభువారు లేచాడు, తన వస్త్రమును పెట్టుకున్నాడు, నీళ్లు పెట్టుకున్నాడు, తువాలు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడుక్కుంటూ వచ్చినాడు. విమర్శగా ఆయన కడుక్కుంటూ వచ్చిన ఈ సందర్భంలో చదివినప్పుడు, ప్రభా నువ్వేందయ్యా మనుషుని పాదాలు కడగటం ఏంటి? నువ్వు కలుగు చేసిన వాళ్ళే కదా, వాళ్ళు నీ పాదాలు కడగటం ఏంటని నేను ఆలోచన చేసినప్పుడు, ఆయన యొక్క తగ్గింపు స్వభావంలో ఆయన నన్ను మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమవుతూ వచ్చింది. దేవుని ప్రేమ నా జీవితంలో ఎంత ఉన్నతంగా ఉన్నదో నాకు అర్థమైంది. అప్పుడు నేను నిర్ణయం చేసుకున్నాను, ఈ చేతులతో ఇంకా పాపం చేయనని. అప్పుడు నేను నిర్ణయం చేసుకున్నాను, నా తలతో నేను పాపం చేయనని. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ లోకంలో నీ కొరకు నేను మహిమకరంగా జీవిస్తాను ప్రభు అని. దేవుడు నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ మనకు అర్థమైతే దేవుని పక్షాన్ని నిలబడటానికి మనం తీర్మానం చేసుకుంటాం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, రుజువు నిజమే. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే నాకేదో బంగారం ఇస్తే ప్రేమిస్తున్నాడు అనుకుంటాం, లేదా నాకు డబ్బు ఇస్తే ప్రేమించాడు అనుకుంటాం. నా ఆపదలను తీసివేస్తే నాకు ప్రేమిస్తున్నాడని రుజువు ఉంటుంది. లేదు, ఆయన మనల్ని ప్రేమించాడనే రుజువు ఏంటంటే ఆయన లేఖనాల్లో ఆయనే తగ్గించుకుంటూ వచ్చినాడు. మనుషుని పాదాలు కడగడానికి ఆ చేతులతో చేయబడిన ఆదామును ఎవరు కలుగు చేశారండి? ఏ చేతులతో దేవుడు కలుగు చేశాడు? ఆయన చేతులతోనే ఆదామును అవ్వను దేవుడు కలుగు చేస్తూ వచ్చినాడు. ఆదాము అవ్వను కలుగు చేసిన ఆ దేవుడే ఆ మనిషిని పాదాలు పట్టుకుంటే, ఎవరైనా మీరు ఆలోచన చేయండి, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ స్థితిలో, ఘనమైన వాళ్ళ స్థితిలో, మనకంటే తక్కువగా ఎవరైతే ఉన్నారో, మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు తక్కువ కలిగిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? సరే వెళ్తాం, దూరంగా ఉండి మాట్లాడతాం, అంతే కదా. దగ్గరలోనే ఏమన్నా మాట్లాడతామా? లేదేమన్నా మనిషిని యొక్క పాదాల వరకు మనం వంగుతామా? లేదంటే ఒక షర్ట్ మీద ఏదైనా పడింది అనుకోండి, మనం ఏం చెప్తాం? ఏ బాబా షర్ట్ మీద పడింది తుడుచుకో అంటాం. లేదంటే ప్యాంట్ మీద పడింది ఏమంటాం? ప్యాంట్ మీద పడింది తుడుచుకో అంటాం. కానీ మనం ఏమన్నా వంగి తుడుస్తామా? మనకాడంత సాహసం లేదు, మనకాడంత ప్రేమ లేదు, మనకాడంత సాహసం మనం చేసే మనకు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల పాదాలు, ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు, దేవాని ప్రేమ ఎంత గొప్పది నాయన అని నేను ఆలోచన చేశాను. అప్పుడు తీర్మానం చేసుకున్నాను, దేవుడు నన్ను ప్రేమించారు. రుజువు ఏంటంటే నన్ను కడగటానికి ఆయన ఇష్టపడ్డా, తగ్గించుకున్నా. కిందకు వచ్చేసరికి చూసి ఏమంటాడంటే, వచ్చిన పేతురు, నీవెన్నడను నా పాదాలు కడుగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగపోతే నాతో నీకు పాలు లేదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పేతురు దగ్గరకు వచ్చాడు, పేతురు పాదాలు పట్టుకున్నాడు, పేతురు పాదాలు కడగటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఆ పాదాలు నువ్వేందయ్యా కడిగేదన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కనుక నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేద్దాం అనుకున్నా. ఏమంటే, రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రక్షించబడని వాళ్ళు? అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత, యేసే నా దేవుడు, నేను ఆయన కొరకు జీవిస్తాను అని సాక్ష్యం ఇచ్చి, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, నేను యేసు ప్రభువుని ముందు పాపంలో ఉన్నవాడిని, అయితే ఆ పాపములు బట్టి నేను నశించి నరకానికి వెళ్ళిపోయేవాడిని, అయితే ఆ పాపములని తీసివేయడానికి ఆయన కలువరి శిలువలో నా కొరకు చనిపోయాడు, ఆయన రక్తం దాచాడు, ఆయన రక్తం ద్వారా నా పాపాలని కడుక్కొని నేను బాప్తిసంలో తీర్మానం ఇస్తున్నాను, నేను ఇంకా ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒక క్వశ్చన్ అడగదాం అనుకున్నా. కానీ ఎందుకో నిర్లక్ష్యం ఉన్నారా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకొని రక్షణ అనుభవం బాప్తిసంలోకి వచ్చిన వాళ్ళు మీ చేతులు కొంచెం పైకెత్తండి. ఎంతమంది అయినా పర్వాలేదు, బాప్తిసం తీసుకున్న వాళ్ళని అందరూ బాప్తిసం తీసుకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఉన్నారు. బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి అన్నారా? దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో మీరు కూడా త్వరగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని సొంత
రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాలు ఆయనకు అప్పచెప్పి లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుడు మనకు అప్పగించిన సమయాన్ని ఎంత కాలం ఈ లోకంలో మనం జీవిస్తామో మనం ఎరుగం. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఎంతకాలం ఈ లోకం రన్ అవుతుందని మనకి అర్థం కాదు. కనుక రక్షణ అనేది ఏంటంటే ఈ లోకంలో మనము చనిపోయిన తర్వాత దేవుడు ఉండే స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. అదే రక్షణ. వద్దా మీకు పరలోక రాజ్యం వద్దా? పరలోక రాజ్యం వద్దా? కావాలి. ఈ లోకంలోనే ఉంటారు. అలాగే త్వరగా దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకొని దేవుని కొరకు జీవిస్తాను అని తీర్మానం చేసుకొని, ప్రభా ఈ లోకంలో ఇంకేం లేదు ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీతో కూడా నీ రాజ్యంలో నేను యుగయుగాలు జీవించడానికి నేను వస్తాను అని తీర్మానం చేసుకొని మీకై మీరు బాప్తీసం తీసుకోవడానికి మీ సేవకుని పేర్లు ఇస్తే ఆయన మీకు బాప్తీసం తీస్తారు. ఒకవేళ రక్షించబడలేదనుకోండి, చేతులు ఎత్తబడిన వాళ్ళ జాబితాలో మనం ఉన్నాం. ఎవరైతే రక్షణ పొందలేదో చేతులు ఎత్తబడిన వారి జాబితాలో మనం ఉండలేం. అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా, నీవు నన్ను కడగొద్దు అన్నాడు. ఒకటే మాట, నువ్వు నన్ను కడగొద్దు ప్రభా, నేను నీ చేత కడిగించుకొని అన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు. పరలోకంలో నుంచి ఎందుకు దిగొచ్చాను అనుకున్నావు? దేవుడు నన్ను ఎందుకు పంపించాను అనుకున్నావు? పరలోకంలో ఆ దేవుని చిత్తం ఏమైంది? నేను ఈ లోకంలోనికి వచ్చి లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును కడగటానికే వచ్చాను. నేను ఇంకా సమయం ఆసనమైంది. నేను సిలువలో వేలాడదీయబడబోతున్నా, నేను సిలువకు కొట్టబడబోతున్నా, నా వీపును నేను కొట్టేవారికి అప్పగించుకోబోతున్నా, నా తలకు ముళ్ళకిరీటం పెట్టేవారు నా తలను అప్పగించుకోబోతున్నా, నా మీద ఉమ్మి వేసే వారి కోసం నా మొహాన్ని నేను అప్పగించుకోబోతున్నా, నన్ను కొరడాలతో కొట్టేవారితో నేను అప్పగించుకోబోతున్నా. పేతురు నేను కడగాలి తెలుసా, కొట్టబడినప్పుడు వచ్చే రక్తం ద్వారా నేను నీ పాపాలు కడగకపోతే నాతో నీకు పాలు. నేను నిన్ను శుద్ధీకరించకపోతే, నేను నిన్ను పవిత్రపరచకపోతే, నిన్ను నీలో ఉన్న అన్నీ కూడా అపవిత్రతలను తీసివేయకపోతే నాతో నీకు పాలు లేదు. పేతురు ఇప్పుడు పేతురు ఏమంటారు తెలుసా, కిందకు వచ్చి సీమన్ ప్రభు, నా పాదములు మాత్రమే కాక నా చేతులు మొత్తము కూడా, చేతులు నా తల కూడా కడగమని ఆయనతో నేను అప్పుడు పేతురు ఉంటాడంటే, ఇప్పుడు పాదంలే కాదు ప్రభు, నా చేతులు, తర్వాత నా తల, అవన్నీ కూడా కడుగు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఈ మధ్యాహ్న కాల సమయంలో తన శిష్యుల ఎడలా జరిగించిన 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిగా ఆయన వారిని ప్రేమించాను. ప్రేమించడానికన్నా రుజువు ఏంటి అంటే, వారి మనుషుని పాదాలు కడగటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవాతి దేవుడై ఉండి ఈ లోకంలో ఇన్నలేని మానవుని పాదాలు పాపంలోని బట్టి పాపంలోని జీవితాన్ని కొనసాగిస్తాడు. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఉన్న మానవుల్ని పాదాలు ఆయన కడిగాడు. తర్వాత మూడోది కడగటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అంటే ఆయన ఏం చేశాడంటే తగ్గించుకుంటూ వచ్చినాడు. తన తగ్గింపు స్వభావాన్ని అక్కడ చూపిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నాకు ఒక అనుభవం వచ్చింది. ఏంటి తెలుసా, ప్రేమించాను అని రుజువుపరచడానికి తిన్నత ఉదాహరణ చూడండి. ఇంట్లో ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి, ప్రస్తుత రోజుల్లో భార్య తగ్గదు, భర్త తగ్గడు. అంటే నేను అంతే, తగ్గేదే లేదు. సుసమీర్ అన్నా కానీ నువ్వెందుకు అనాలన్నా మాట, నువ్వు నన్ను ఎందుకు అనాలా మాట, నేను తగ్గను. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు భార్యను మనం ప్రేమించాలం అయితే మనం తగ్గించుకునే వాళ్ళంగా ఉండాలా. భర్తను మనం ప్రేమించే వాళ్ళం అయితే మనం తగ్గించుకునే వాళ్ళంగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువారు అదే ఇక్కడ నేర్పిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆయన మనకు అర్థమైనప్పుడు నేను కూడా తీర్మానం తెలుసా, భార్య దగ్గర, ఎవరి దగ్గర, లేదా నా తల్లిదండ్రుల దగ్గర నేను వాళ్ళని ప్రేమిస్తానని రుజువు ఏంటంటే, ప్రభా నేను తగ్గించుకుని. తెలియక మాట్లాడారు పర్వాలేదు, నేను తగ్గించుకుని. తెలియక మాట్లాడింది పర్వాలేదు, తెలియక మాట్లాడాడు పర్వాలేదు. ఆ 2 నిమిషాలు మన నోరు మౌనంగా మూసుకుంటే మనలో ఉన్న ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమ మనలో ఉందో అర్థమైనప్పుడు
అక్కడ ఏ సమస్యలు రాకుండా, ఏ గందరగోళం సృష్టించకుండా దాన్ని సర్దుమణిగేసి తర్వాత మంచి వాతావరణమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ప్రేమ ఈ విషయాల్లో మనము తగ్గించుకునే స్వభావంలోనికి రాగలిగితే మనం ఎంతవారు. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్న టైం నేను ముగిస్తాను 2-3 నిమిషాల్లో. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజం ఏంటంటే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ప్రేమలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎందుకు ప్రభువా నువ్వు ఇలాంటి స్థితిలో తగ్గించుకోవాల్సి వచ్చింది, మనుషుల పాదాలు ఎందుకు కడగాల్సి వచ్చిందని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన నన్ను ప్రేమించాడు. కారణం ఏంటంటే నేను పాపిని అయిండగా నన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసించువాడు నశించక నిత్య జీవము పొందునని చెప్పబడిన రీతిగా లోకంలో నేను కూడా ఉన్నాను. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకంలో నేను కూడా ఉన్నాను. ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడు అని రుజువుపరచడానికి కారణం ఏంటంటే, కారణం ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చినాడు. వ్యక్తపరిచే విషయంలో ఏమైనాడంటే, ఆయన ఉన్నతమైన స్థలములలో ఉండి, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఉండి, నోవహు కాలంలో ఆ జనులందరూ పాపము చేసిన దాన్ని బట్టి, దేవుని మాటను అతిక్రమించిన దాన్ని బట్టి దేవుడు ఆ నోవహు కాలంలో జలప్రలయంతో సమస్తను కూడా తుడిచివేసిన వాడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఆయన రోషం కలిగిన వాడు, తప్పు చేసిన వాళ్ళని ఆయన అలాగే శిక్షించేవాడుగా ఉన్నాడని పాత నిబంధన గ్రంథకర్త చెప్తుంది. అలాగైతే కొత్త నిబంధన ఏమంటుందంటే, ఆయన మనము చేసిన పాపము బట్టి దేవుడే ఆ ఉన్నతమైన స్థలంలో నుండి ఆయన నర అవతారిగా ఈ లోకంలోని దిగి వచ్చాడు. 33.5 సంవత్సరం ఆయన ఈ లోకంలో జీవించాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు రుజువుపరచగలరా? ఈ లోకంలోకి వచ్చాడు కానీ ఆయన పాపం లేకుండా జీవిస్తూ వచ్చాడు. పాపం లేకుండా జీవిస్తూ వచ్చడమే కాదు, కానీ నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని, ఆయన నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో, ఆ యొక్క సంకల్పం ఏమిటో, ఆ ఉద్దేశం ఏంటో, ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో అది కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. కలవరి సిలువలో ఆయన గొప్ప సిలువ బలియాగాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. ఆయన యొక్క చేసిన యొక్క గొప్ప కార్యమును బట్టి మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడవచ్చు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం చేర్చబడవచ్చు. ఆయనతో కూడా సహవాసం అనడానికి, దేవునితో కూడా సహవాసం అనడానికి ఆయన నన్ను నిన్ను పిలుస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? నువ్వు నన్ను కడగటం కాదు అని పేతురు అన్నప్పుడు, ప్రభువా నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదని దేవుడు చెప్తూ, ఆయనే ప్రేమించాడు, ఆయనే తగ్గించుకున్నాడు, ఆయనే కలవరి సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కూడా కడగబడ్డాయి. ఆయనకి ఒక నిత్య జీవం ఉన్నదని, ఆయన విశ్వాసం ఉంచిన మనమందరం కూడా ఈ లోకంలో మనము మన యాత్రా జీవితాన్ని ముగించుకున్నప్పుడు ఆయనతో కూడా యుగయుగాలు ఉంటామన్న దానికి ఆయన నిన్ను నన్ను ఆయన పిలుస్తూ వచ్చిన. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? మందిరంలోకి వచ్చిన నిద్రపో. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఈ చేతులతో ఇప్పుడు చేసిన పాపాలన్నీ కూడా ముగించడానికి తీర్మానం చేసుకో. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన నీ కొరకు కలవరి శిలలో పెట్టుకున్న ఆ యొక్క ముళ్ళ కిరీటం జ్ఞాపకం చేసుకో. ఈ తలతో ముళ్ళ కిరీటం చేయని ప్రభావాన్ని తీర్మానం చేసుకో. దేవుని సన్నిధిలో కూర్చో, ప్రార్థన చేసుకో, నీ పక్షాన నిలబడతానని తీర్మానం చేసుకో. దేవుడే మనల్ని ప్రేమించి ఆయన సమస్తాన్ని మన కొరకు ఆయన అర్పిస్తూ వచ్చినాడు అన్న సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనం ప్రేమించాడు అనే దానికి ప్రభుత్వమైతే రాత్రికి ఇంకో కొత్త మనం చూసుకుందాం. ప్రభుత్వమైతే ప్రియులారా, ఈ సమయంలో మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా. కలుమేయండి, అందరం కూడా కలుమేయండి, 2 నిమిషాలు కలుమేయండి. దేవుడు మనల్ని ప్రేమించాడని మాటలకు ఉదాహరణ ఏంటంటే, ఆయన తగ్గించుకున్నాడు. నువ్వు నేనేమాత్రం పోవాలమండి, నీ జ్ఞానం అంతా నా జ్ఞానం ఎంత. ఆయన సముద్రాలను, రాళ్లను, సమస్తాన్ని మనం నిర్మించిన దేవుడు, ఉన్నతమైన స్థలంలో వసిస్తున్న దేవుడు. అయితే ఈ లోకంలోనికి ఆయన రిక్తుడుగాను, దీనుడుగాను, ఆయన వ్యసనాక్రాంతుడుగాను ఆయన మారిపోవటానికి వచ్చిన, కేవలం నిన్ను నన్ను కూడా రక్షించడానికి. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆయన
చూపిస్తూ వచ్చిన, తగ్గించుకుంటూ వచ్చిన. ఆయన ప్రేమ నీకు అర్థమైందా? నేను నిన్ను ప్రేమిస్తూ, ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం వాళ్ళకి ఏదో ఒక ప్రతీకారం చేస్తాం. అయితే అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకు నువ్వు ప్రతీకారంగా ఉన్నవా? ఆయన నిన్ను కొనుక్కున్నాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, తను కలవరి శిలువలో చనిపోతూ వచ్చాడు, అవమానం పొందాడు, బాధలు పొందాడు, యెరూషలేము వీధులలో వీడ్చబడ్డాడు. నీకు ఒక గొప్ప రక్షణ ఆయన కలుగు చేస్తూ వచ్చినాడు. నీ ఆత్మకు రక్షణ కలుగు చేస్తూ వచ్చినాడు. నిత్యత్వంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. నీ దురవ్యసనాలన్నిటి కూడా ఆయన కడుగుతూ వచ్చినాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ప్రేమ నీకు అర్థమైందా? అలాగే ఆయన ప్రేమకు నిన్నుగా సమర్పించుకో. ప్రభా, ఉన్నతమైన దేవుడు, నీవే నా కొరకు ఈ లోకంలో దిగి వచ్చావు. నన్ను ప్రేమించావు కాబట్టి దిగి వచ్చావు. ఇదిగో నన్ను కడిగావు, రక్తం ఇచ్చావు, నన్ను సంపాదించుకున్నావు. అయ్యో, నా పాపములు బట్టి నేను ఘోరమైన నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడిని. మీ లేఖనాలు చెప్పబడిన రీతిగా బాల్యములను నేను చెడిపిన వాడిని ఎవరు ప్రేమిస్తారు? చనిపోయిన వారిని ఎవరు ప్రేమిస్తారు ప్రభు? నిజంగా నీ దృష్టిలో నేను చెడిపిన వాడిని, నీ యొద్దకు నేను ఎన్నడూ కూడా రాలేని వాడిని ప్రభు. అలాగైతే నన్ను మీరు ప్రేమించారని రుజువుపరచడానికి, నా పాదాలను కడగటానికి ఇష్టం. ఎంత గొప్ప దేవుడు! అలాగైతే ఈ సమయంలో నేను తీర్మానం చేసుకున్నాను, ఈ లోకంలో నేను ఎంతవరకు అయితే జీవిస్తానో అంతవరకు నీ సాక్షిగా నేను బ్రతుకుతాను. నువ్వు ఎలాగ ప్రేమించావో నేను కూడా అలాగే నీకు ఈ లోకంలో బ్రతుకుతానయ్యా. నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు కావాలి. నేను ఈ చేతులతో ఇంకా పాపం చేయి, నా తలతో ఇంకా పాపం చేయి, నా కాళ్ళతో ఇంకా పాపం చేయి. నేను పవిత్రపరచుకుని నీ దానిగా ఉంటాను, నీ మహిమ కొరకుగా ఉంటాను, నీ ఘనత కొరకు ఈ లోకంలో జీవిస్తాను ప్రభా. తీర్మానం చేసుకుంటావా ఈ లోకంలో? అలాంటి వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికి కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా నువ్వు దాన్ని సమర్పించు. మనుషుని చూసి భయపడాల్సిన అవసరం లేదు, లేదా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని భయపడాల్సిన అవసరం. ఏ మనుషుడు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఏ మనుషుడు నీ కొరకు రక్తం కారలేదు, ఏ మనుషుడు నీకు నేను నిత్య జీవటానికి తీసుకుని పోలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నా, నీకు సంబంధించిన వాళ్ళందరినీ ప్రేమిస్తూ. అయితే నీ కుటుంబంలో నువ్వు నమ్మకమైనగా ఉంటావా? నీ కుటుంబంలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉంటావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటావా? దేవుని కొరకు విశ్వాసంతో కనిపెట్టే వ్యక్తిగా ఉంటావా? దేవుడు మర్చిపోయేదానికి అన్యాయస్తుడని కాదు, దేవుడు మర్చిపోయేదానికి అన్యాయస్తుడు కాదు. ఈ ప్రతిఫలాన్ని ఎప్పుడో నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. కనుక అలాగా తీర్మానం చేసుకున్న వాళ్ళు దయచేసి మీ చేతులు పైకెత్తండి. దేవుని దాసులు మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభా, నన్ను ప్రేమిస్తున్నావు, తగ్గించుకున్నావు. నేను కూడా అలాగే నిన్ను ప్రేమిస్తున్నాను, నేను కూడా నీ కొరకు తగ్గిస్తున్నాను. నువ్వే నాకు, మీరున్న రాజ్యం శాశ్వతమైన, మీ రాజ్యం శాశ్వతమైన. ఇది శాశ్వతం కాదు ప్రభా, మీరుండే స్థలమే శాశ్వతం. ఆ స్థలంలోనికి నేను మమ్మల్ని నడిపించడానికి లోకంలోనికి వచ్చినారు. నా సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అయితే చేతుల పైకెత్తండి. దేవుని దాసులు మీ కొరకు ప్రార్థిస్తారు. థ్యాంక్ యూ.